జరిగిన గొడవ విషయంలో బాలు, మీనా మరలా ఎక్కడ గొడవ పడతారో ఏమో అన్నట్టు పార్వతమ్మ బాలుకి కాస్త నచ్చజెప్తుంది. "బాబు, జరిగిన గొడవ గురించి మనసులోంచి తీసేయండి. మీరు మనసులో పెట్టుకొని గొడవలు పెట్టుకోవద్దు. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండండి" అని అయితే చెప్పడంతో సరే అని బాలు చెప్తాడు. అయితే మీనా మాత్రం చాలా కోపంగా ఉంటుంది బాలు మీద. ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తూ ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉంటారనమాట. మీనా చాలా కోపంగా ఉండడం చూసి, వామ్మో! కోపము అలాగే ఈ పూలకంప ఇద్దరు కవల పిల్లల్లాగున్నారు. మొహం మీద ఆవాలేస్తే చిటపటలాడేటట్టుంది ఈమె మొహం. కప్పను మింగిన పాములాగా అలానే కోపంగా చూస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటే, ఇంకా బాలు మనసులో మాటలు వినేస్తుంది మీనా. "ఎక్కువ చేశావంటే బైక్ మీద నుంచి తోసేస్తాను నిన్ను" అని అయితే అంటూ ఉంటుంది. "వద్దులే, ఈ టైంలో మొదలే కోపంగా ఉంది. నేను తోసేస్తుంది ఈ పూలగంప. కామ్గా ఉండడమే బెటరు. మొదలే గయ్యాలి గంప నోరేసుకుని అమాంతం మీదొచ్చి పడిపోతూ ఉంటుందని" బాలు తిట్టుకుంటూ బైక్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు మీనాని తీసుకొని ఇంటికి. బాలు, మీనా ఇంటికి వెళ్ళేలోపు మనోజ్ మీనా రూమ్‌లో బట్టలన్నీ చిందరవందర చేసేసి తన సర్టిఫికేట్స్ కోసం గందరగోళం చేసేసుంటాడు. మొత్తానికి సర్టిఫికేట్స్ తీసుకొనైతే వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చి పెట్టిన విందు భోజనాలను కమ్మగా తింటూ ఉంటాడు.